ఒకటే ఉంటుంది, మీ అందరికీ కూడా ఒక మాట చెప్పదలిచాను. 16, 17వ జాతీయ స్థాయి పోటీలకి మీరు వెళ్తా ఉన్నారు, తెలంగాణలో కానీ మహారాష్ట్రలో కానీ. ఈ పోటీలకు వెళ్లే క్రమంలో ఎంతో శ్రమ కోర్చి మీరు ఎంతో కష్టపడి మీరు దానిలో పథకం సాధించాలి అని చెప్పి మీరు ఏదైతే కష్టపడి మీ శరీర దారుఢ్యాన్ని పెంచుకుని మీరు పోటీలకి అర్హత సాధించారో, అదే విధంగా మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దడంలో తనదైనటువంటి సూచనలు, సలహాలు, ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ఈ అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్ గారు కానీ, వారు గురువు అశోక్ గారు కానీ, ఇతర ముఖ్యులు కానీ, వీళ్ళందరూ మేము కూడా ఆశించేది మీ నుంచి ఒకటే, అక్కడికి వెళ్ళి మన యొక్క రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని, మన జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టల్ని మీరు నిలబెట్టాలంటే పథకాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఆ సాధించుతారు, ఖచ్చితంగా సాధించగలరైనటువంటి నమ్మకం మాకుంది. మేము ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మీరు అందుకుని ఖచ్చితంగా సాధిస్తారని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. ఒకవేళ ఎవరైనా సాధించకపోతే నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే అసలు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంతో కష్టపడి, ఎందుకంటే నేను సమాజంలో చాలా మందిని చూస్తూ ఉంటాను, మంచి చెప్పేవాళ్ళు, ఆచరించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చెప్పడం చాలా మంది చెప్తారు. అలాగే శరీర దారుఢ్యం ఉండాలి అని చెప్పి, మనిషి అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులంటే కండగలవాడే మనుషులు అని చెప్పి ఆ మహానుభావుడు ఆనాడే చెప్పాడు. అటువంటి కండ ఉంటే బాగుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ ఎంతో క్రమశిక్షణతో మరి చిన్న కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ కూడా మీకున్నటువంటి ఆర్థిక స్తోమతని, వ్యక్తిగతమైనటువంటి విషయాలని, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని అయినప్పటికీ కూడా పట్టుదలగా మీరంత శరీర దారుఢ్యాన్ని సాధించి పథకాన్ని సాధించడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా. ఖచ్చితంగా ఈ అసోసియేషన్ మరింత వృద్ధి చెందుతుంది. ఒక మంచి మనస్సుతో చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా అభివృద్ధిలోకి వెళ్తుంది. ఆ విధంగా ఈ అసోసియేషన్ చేపట్టినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మెడలు సాధించి తీరతారని చెప్పి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అసోసియేషన్ కి ఏ విధమైన ప్రోత్సాహం కావాలన్నా అందించుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే ఉత్సవ ప్రదేశాల్లో, సెమినార్లో మనోహర్ జిమ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాడిపల్లి కాంపిటీషన్స్ ని నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ కాంపిటీషన్స్ అన్ని కూడా మీరు ఏ విధంగా మాకు సహాయ సహకారం చేస్తారో మీ దగ్గర మా